మంత్రి నారాయణపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే విఠపు బాలసుబ్రహ్మణ్యం. చింతరెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని తాము చేసిన ఆందోళనపై మంత్రి చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ మంత్రి నారాయణ మాట్లాడారని మండిపడ్డారు. ఏడాదిలోపు చింతరెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరోసారి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు బాలసుబ్రహ్మణ్యం. మంత్రి గారు ఆ సందర్భంగా వాడిన భాష మాకు బాధ కలిగించింది. మేము అలాంటి భాషను మాట్లాడలేము. మాకు ఆ భాషా పాండిత్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఏమీ మాట్లాడకూడదని 5 ఏళ్లకు ఒకసారి ఓటేసి మాకు అప్పచెప్పి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఇంకొక పని వీళ్ళకి ఏమీ లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది పాలకవర్గాలు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు అధికారంలో లేనప్పుడు మీరు కూడా పోరాడారు. మా ధర్నాలకు వచ్చి మాట్లాడడం అనేటటువంటిది కూడా జరిగింది. వీటన్నిటినీ రాజకీయం అనడంలో ఏం పాయింట్ ఉంది? ప్రజలు చేసే పోరాటాలను రాజకీయాలను అంటే నిజంగా అవే రాజకీయాలు ఒక రకంగా మాట్లాడినట్టుగానైతే. కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడి ప్రజా ఉద్యమాలని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది మంత్రి గారికి సరైనది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము.